సమంత నిర్మాతగా శుభం అనే ఒక సినిమాని నిర్మించింది. అయితే ఆ సినిమాకి నిర్మాతగానే కాకుండా ఆ సినిమాలో ఒక గెస్ట్ రోల్ కూడా చేయడం జరిగింది. అంటే రీసెంట్గా ట్రైలర్ కూడా వచ్చింది. సో మరి అసలు తను ఏ క్యారెక్టర్ చేయబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది? సో ఖచ్చితంగా సమంత గారు అయితే ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నారనమాట. సో అందులోంచి ఒక మంచి సినిమాలు ఇవ్వాలి, ఒక క్రియేటివ్ కంటెంట్స్ తీసుకురావాలి అని చెప్పి ఆవిడైతే ప్లాన్ చేస్తున్నారు. సో మరి మొదటిసారిగా శుభం అనే సినిమాతో ఒక శుభం పలికారని చెప్పుకోవచ్చు. సో మరి ఆ సినిమా టీజర్ చూసుకుంటే కనుక అందులో కొంతమంది అందరూ కూడా భార్యలు సీరియల్స్ ఎక్కువగా చూస్తున్నారు, వాళ్ళని పట్టించుకోవట్లేదనే ఒక ఇదితో వాళ్ళు ఒక మంత్రగత్తెను కలుస్తారు. సో అది కాన్సెప్ట్ అయితే కనబడుతుంది అనమాట. సో మరి ఇందులో ఆ మంత్రగత్తెగా ఏదైతే ఆ క్యారెక్టర్ ఉందో అది సమంత గారే ప్లే చేస్తున్నారనమాట. సో మరి ఈ సినిమాని చాలా ప్యాషనేటెడ్ టీమ్ని తీసుకుని అందరు యంగ్స్టర్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళందరితో క్రియేటివిటీగా చాలా మంచిగా తీపిచ్చారు సినిమాని. సో మన టీజర్ క్వాలిటీ కూడా చూడొచ్చు ఎంత బాగుందనేది. సో అంటే బడ్జెట్లో కూడా ఎంత కావాలంటే అంత ఇచ్చి తీపిచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో మనం చూసుకుంటే ఇప్పుడు మన స్టార్స్ అందరూ కూడా నిర్మాతలుగా మారుతున్నారు. సో మన మధ్యన నిహారిక కొనిదెల గారు కూడా యాక్టర్గా కమిటీ కుర్రాళ్ళని ఒక నిర్మాతగా సినిమా తీశారు. అది అంత మంచి రిజల్ట్ తీసుకొచ్చిందంటే అంటే ఒక టేస్ట్ ఉండాలి, నిర్మాత అనే వాళ్ళకి ఒక మంచి టేస్ట్ ఉంటే మంచి సినిమా వస్తుంది అని అయితే వాళ్ళని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత రీసెంట్గా నాని గారు ప్రియదర్శి గారిని హీరోగా పెట్టి కోర్ట్ అనే సినిమా తీశారు. అదంతా హ్యూజ్ సక్సెస్ అయిందో మనం చెప్పక్కర్లేదు. సో ఇట్లా చాలామంది హీరోలుగా ప్రొడ్యూసర్గా మారడం, అంతకుముందు మేజర్ సినిమాకి మహేష్ బాబు గారు, సో ఇట్లా రకరకాలుగా చాలామంది నిర్మాతలుగా వ్యవహరిస్తే సో బాధ్యత అనేది ఉంటుంది. ఒక హీరో కానీ నిజంగా హీరోయిన్ కానీ అటు మారితే నిర్మాతగా ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొస్తారు, ఎందుకంటే వాళ్ళకు జడ్జిమెంట్ ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా అది బాగుంటేనే వాళ్ళు రూపాయి అనేది ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో అట్లా ప్రతి ఒక్క పెద్ద హీరోలు కానీ పెద్ద హీరోయిన్లు కానీ ఇట్లా సినిమాలు నిర్మిస్తే బాగుంటుంది, మంచి తీసుకొస్తారని అయితే ఆడియన్స్ కోరుకుంటున్నారు అనమాట. మరి శుభం అనే టీజర్ ఇప్పుడు అందరినీ కూడా సోషల్ మీడియాలో ఆకట్టుకుంటుందని చెప్పాలి. సో అది ఇంకా ఎంతవరకు రీచ్ అవుతుంది, ఇంకెంత బాగా తీసుకెళ్తారు ప్రమోషన్స్లో. మరి సమంత గారు కూడా వచ్చి పాల్గొంటే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు, ఎందుకంటే ఆవిడ ఈ మధ్యన ఇన్స్టాలో తప్ప ఎక్కడ బయట కనబడట్లేదు. సో మరి ఏమన్నా ఆవిడ ఈ సినిమా తాలూకు బయటకు వచ్చి మాట్లాడి ఈ సినిమాని దగ్గరుండి ప్రమోట్ చేస్తారేమో చూడాలి.